హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ స్మార్ట్లీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఫేస్బుక్ పేజ్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఫేస్బుక్ పేజ్ అంటే ఏంటి, నార్మల్ ఫేస్బుక్ ప్రొఫైల్కి అలాగే ఫేస్బుక్ పేజ్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, ఫేస్బుక్ పేజ్ వల్ల మనకి యూజెస్ ఏంటి, అలాగే ఫేస్బుక్ పేజ్ అనేది ఒక ప్రొఫెషనల్ వేలో ఎలా క్రియేట్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. అయితే దానికంటే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్టయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, వాట్ ఈజ్ ఫేస్బుక్? ఫేస్బుక్ అనేది మన అందరికీ తెలుసు కదా. ఫేస్బుక్ అనేది ఒక సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్. ఇందులో మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ని యాడ్ చేసుకుంటాం, ఫొటోస్ షేర్ చేసుకుంటాం, వీడియోస్ షేర్ చేసుకుంటాం, గ్రూప్స్ క్రియేట్ చేసుకుంటాం, గేమ్స్ ఆడుకుంటాం, అలాగే మార్కెట్ ప్లేస్ యూజ్ చేసుకుని మనం ఏదన్నా ప్రోడక్ట్ని సెల్ చేస్తాం లేదంటే బై చేస్తాం. ఇవన్నీ కూడా మనం జనరల్గా ఫేస్బుక్ ప్రొఫైల్లో చేస్తామన్నమాట. ఇవన్నీ మనం ఏ ప్రొఫైల్లో చేస్తామంటే పర్సనల్ ప్రొఫైల్లో చేస్తామన్నమాట. సో మనం ఫ్రెండ్స్ని యాడ్ చేసుకోవటం కానివ్వండి, ఫొటోస్ వీడియోస్ షేర్ చేసుకోవటం కానివ్వండి, ఇన్స్టెంట్ మెసేజింగ్ చేసుకోవటం కానివ్వండి, గ్రూప్స్ క్రియేట్ చేసుకోవటం, గేమ్స్ ఆడుకోవటం, ఇవన్నీ కూడా మనం ఏ ప్రొఫైల్లో చేస్తామంటే కనుక పర్సనల్ ప్రొఫైల్లో చేస్తాం. ఫేస్బుక్ మనకి టూ టైప్స్ ఆఫ్ ప్రొఫైల్స్ని మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అందులో పర్సనల్ ప్రొఫైల్, రెండోది వచ్చేసరికి పబ్లిక్ పేజ్ అనమాట. సో ఇప్పుడు వరకు మనం ఏదైతే చెప్పుకున్నామో ఫ్రెండ్స్ని యాడ్ చేసుకోవడం కానివ్వండి, ఫొటోస్ వీడియోస్ షేర్ చేసుకోవడం, గేమ్స్ ఆడుకోవటం, మార్కెట్ ప్లేస్ యూజ్ చేసుకుని ఏదైనా ప్రోడక్ట్ బై చేయటం, సెల్ చేయటం, అలాగే గ్రూప్స్ క్రియేట్ చేయటం, ఇవన్నీ కూడా మనం పర్సనల్ ప్రొఫైల్లో చేస్తామన్నమాట. సో ఈ పర్సనల్ ప్రొఫైల్లో చూసుకుంటే కనుక మనం ఫ్రెండ్స్ని యాడ్ చేసుకుంటాం. 5000 మెంబర్స్ వరకు కూడా మనం ఫ్రెండ్స్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో చూసుకుంటే కనుక మనకి ప్రైవసీ కంట్రోల్స్ అన్నీ కూడా మన చేతిలోనే ఉంటాయి. మన పోస్ట్ ఎవరు చూడాలి, ఎవరు చూడకూడదు అనేది మనం పెట్టుకోవచ్చు. పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. ఆ పర్సనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసింది కూడా ఎవరికి కనపడాలి, ఎవరికి కనపడకూడదు, ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. అలాగే మన ఫ్రెండ్స్ని యాడ్ చేసుకుంటాం కదా, వాళ్ళతో డైరెక్ట్గా మెసేజింగ్ అనేది చేసి ఇన్స్టెంట్ చాటింగ్ అనేది మనం చేసుకోవచ్చు అనమాట. వేరేస్ మనం ఫేస్బుక్ పబ్లిక్ పేజ్ గురించి మాట్లాడుకుంటే కనుక పబ్లిక్ పేజ్ అనేది ఎవరైతే బిజినెస్ రన్ చేస్తున్నారో, ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారో, ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నారో, అలాగే బ్రాండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసరికి పబ్లిక్ పేజ్ అనేది యూజ్ చేస్తారనమాట. సో పబ్లిక్ పేజ్లో చూసుకుంటే కనుక మనకి అన్లిమిటెడ్ ఫాలోవర్స్ అనేవి ఉంటారనమాట. సో మనకి పర్సనల్ ప్రొఫైల్లో చూసుకుంటే కనుక 5000 వరకే మనకి లిమిట్ అనేది ఉంటుంది. ఇందులో చూసుకుంటే కనుక 5000 లిమిట్ అనేది ఏమి ఉండదు అనమాట. సో ఎంతమంది లైక్ చేస్తే అంతమంది ఫాలోవర్స్ అనేది మనకి ఉండటం జరుగుతుంది. అలాగే మనం ఏదైతే పోస్ట్ కానీ, వీడియో కానీ, ఫోటో కానీ ఏవైతే పెడతామో అవన్నీ కూడా మనకి డిఫాల్ట్గా చూసుకుంటే కనుక పబ్లిక్లో ఉంటుందన్నమాట. సో మనం ఇందులో ప్రైవసీ అనేది ఉండదు. సో మనకు ఒక పర్టికులర్ పర్సన్ మాత్రమే నా ఫోటో చూడాలి, పర్టికులర్ పర్సన్ మాత్రమే నా వీడియో చూడాలి, అలాగైతే ఏమీ ఉండదు అనమాట. అలాగే పర్సనల్ ప్రొఫైల్ పేజ్కి అలాగే పబ్లిక్ ప్రొఫైల్ పేజ్కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే పబ్లిక్ పేజ్లో చూసుకుంటే కనుక మనకి ఇన్సైట్ అండ్ అనాలిటిక్స్ అనేవి ఉంటుందన్నమాట. సో మన పేజ్ ఎంతమందికి రీచ్ అవుతుంది, ఎంతమంది ఫాలోవర్స్ అవుతున్నారు, ఎన్ని లైక్స్ వస్తున్నాయి, మనం పెట్టిన ఫోటో ఎంతమందికి రీచ్ అయింది, పెట్టిన వీడియో ఎంతమందికి రీచ్ అయింది, ఎంతమంది ప్లే చేశారు, సో ఎన్ని సెకండ్స్ చూశారు, ఎన్ని మినిట్స్ చూశారు, ఎంతమంది రియాక్ట్ అయ్యారు, ఎంగేజ్మెంట్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఫీమేల్ ఎంతమంది చూస్తున్నారు, మేల్ ఎంతమంది చూస్తున్నారు, వాళ్ళ ఏజ్ గ్రూప్ ఎంత, ఏ టౌన్స్ నుంచి వస్తున్నారు, ఏ కంట్రీ నుంచి వస్తున్నారు, ఇలా కంప్లీట్ ఇన్సైట్ అనాలిటిక్స్ అనేవి కూడా మనం చేసుకోవచ్చు అనమాట. అలాగే మనం చూసుకుంటే కనుక పర్సనల్ ప్రొఫైల్ వచ్చేసరికి సింగిల్ పర్సన్ మాత్రమే హ్యాండిల్ చేస్తారనమాట. అన్లెస్ అంటిల్ తన యొక్క పాస్వర్డ్, ఈమెయిల్ ఐడి వేరే వాళ్ళకి ఇస్తే తప్ప ఇన్ జనరల్గా చూసుకుంటే సింగిల్ పర్సన్ మాత్రమే పర్సనల్ ప్రొఫైల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. వేరే మనం పబ్లిక్ పేజ్ చూసుకుంటే కనుక వేరే వాళ్ళకి కూడా మనం పేజ్ యాక్సెస్ అనేది ఇవ్వచ్చు అనమాట. మన యొక్క పాస్వర్డ్ షేర్ చేయాల్సిన అవసరం లేకుండానే మన యొక్క పేజ్ యాక్సెస్ అనేది ఇవ్వచ్చు అనమాట. అడ్మినిస్ట్రేటర్ రోల్ ఇవ్వచ్చు, మోడరేటర్ రోల్ ఇవ్వచ్చు, ఎడిటర్ రోల్ ఇవ్వచ్చు, ఏ రోల్ అయినా కూడా మనం అసైన్ చేసి పబ్లిక్ పేజ్కి యాక్సెస్ అనేది వేరొక పర్సన్ కూడా మనం హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి మేజర్గా ఉన్న డిఫరెన్సెస్ పర్సనల్ ప్రొఫైల్కి అలాగే పబ్లిక్ పేజ్కి ఉన్న డిఫరెన్సెస్ అనమాట. సో ఇప్పుడు మనం ఒక పబ్లిక్ పేజ్ అనేది ఒక ప్రొఫెషనల్ వేగా ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో మనం ఏమేమి స్టెప్స్ ఫిల్ చేయాలి, కంటెంట్ ఎలా అప్లోడ్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్, మీ యొక్క ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే కనుక ఫస్ట్ మీరు ఫేస్బుక్ ప్రొఫైల్లోకి లాగిన్ అయితే అవ్వాలన్నమాట. సో లాగిన్ అయిన తర్వాత మీరు డెస్క్టాప్ నుంచి అయినా ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే మొబైల్ యాప్ నుంచి కూడా మీ యొక్క ఫేస్బుక్ పేజ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను రెండు కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఫస్ట్ అయితే కనుక డెస్క్టాప్ వ్యూలో ఎలా క్రియేట్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ మీకు
మీరు లాగిన్ అయిన తర్వాత పైన మెనూ సింబల్ చూపిస్తుంది కదా 9 డాట్ సింబల్, ఈ మెనూ సింబల్ మీద క్లిక్ చేయండి. మెనూ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ పేజ్ మీద క్లిక్ చేయండి. పేజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు క్రియేట్ ఏ పేజ్ అనే విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీ యొక్క పేజ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా మనం మొబైల్ యాప్ నుంచి ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఒకసారి చూస్తే కనుక మొబైల్ యాప్ నుంచి మీ యొక్క ఫేస్బుక్ పేజ్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క ఫేస్బుక్ ప్రొఫైల్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క ప్రొఫైల్ డీపీ ఉంటుంది కదా, ఆ డీపీ మీద క్లిక్ చేయండి. డీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎవర్ షార్ట్ కట్స్ అని చూపిస్తుంది జరుగుతుంది అనమాట. సో మెమరీస్ అని, సేవ్డ్ అని, గ్రూప్స్ అని, ఈవెంట్స్ అని, ఫీడ్ అని, అలాగే రీల్స్ అని, మెటా ఏఐ అని, గేమింగ్ అని, బర్త్డేస్ అని, ఇలా మీకు కొన్ని షార్ట్ కట్స్ అయితే చూపిస్తుంది అనమాట. ఆ షార్ట్ కట్స్లో పేజెస్ అనే ఆప్షన్ కూడా మీకు కనిపిస్తుంది. కనిపించకపోతే కనుక సీ మోర్ అని క్లిక్ చేయండి, మీకు చూపిస్తుంది జరుగుతుంది అనమాట. సో పేజెస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఆల్రెడీ ఏదైనా పేజెస్ మేనేజ్ చేస్తుంటే కనుక ఆ పేజెస్ అనేవి చూపిస్తుంది జరుగుతుంది. అలాగే పైన చూసుకుంటే కనుక క్రియేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. సో క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు న్యూ ప్రొఫైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా లేదంటే పబ్లిక్ పేజ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారా అని 2 ఆప్షన్స్ అనేవి మిమ్మల్ని అడగటం జరుగుతుంది అనమాట. సో పర్సనల్ ప్రొఫైల్ అంటే ఏంటి, పబ్లిక్ పేజ్ అంటే ఏంటి అనేది ఇప్పుడే మనం డిస్కస్ చేసాం కాబట్టి సో పబ్లిక్ పేజే మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో పబ్లిక్ పేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, ఆ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు పేజ్ నేమ్ అనేది అడగటం జరుగుతుంది అన్నమాట. వాట్స్ యువర్ నేమ్ ఆఫ్ యువర్ పేజ్ అని మిమ్మల్ని అడగటం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీకు ప్రాసెస్ అంతా సేమ్గానే ఉంటుంది. నేను డెస్క్టాప్ వ్యూలో చూపిస్తాను. సో మీకు పేజ్ నేమ్ వచ్చేసరికి మీ యొక్క బ్రాండ్ నేమ్ లేదంటే మీ యొక్క బిజినెస్ నేమ్ అనేది ఇవ్వాలి. మీ నిక్ నేమ్స్ కానీ అలాంటి నేమ్స్ అనేవి మీరు ఇవ్వకూడదు అనమాట. సో మీకంటూ ఏదన్నా మీరు ప్రొఫెషనల్గా మీరు ఏదన్నా మిమ్మల్ని మీరే పబ్లిక్ ఫిగర్గా బ్రాండ్గా క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీ నేమ్ ఇచ్చుకోవచ్చు, తప్పలేదు. కానీ సో ఇన్ జనరల్గా నిక్ నేమ్స్ కానివ్వండి, పెట్ నేమ్స్ కానీ అలాంటి నేమ్స్ అయితే మీ పేజ్కి ఇస్తే అంత రీచ్ అనేది ఉండదు, అంత బాగోదు కూడా. సో మీకు ఏదైతే బిజినెస్ ఉందో లేదంటే మీకు ఏదైతే బ్రాండ్ ఉందో ఆ నేమ్ అనేది ఇక్కడ మీరు ఇవ్వండి. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా నా పేరే ఇస్తున్నాను. సో నవీన్ బ్లాగ్స్ అని ఇస్తున్నాను. సో ఇచ్చిన తర్వాత కేటగిరీ, మీరు ఏ కేటగిరీకి సంబంధించిన పేజ్ అనేది క్రియేట్ చేస్తున్నారు అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఈ కేటగిరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ కేటగిరీకి చెందినవారో ఇక్కడ మీరు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటే ఆ కేటగిరీ అనేది మీకు ఆ కేటగిరీకి ఎవరైతే ఎక్కువగా ఇష్టపడుతున్నారో ఆ కేటగిరీ వాళ్ళకి మీ యొక్క పేజ్ని అనేది ఫేస్బుక్ అనేది చూపిస్తాం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ కేటగిరీ అనేది మీరు చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు కేటగిరీ ఏంటి, మీ కేటగిరీ ఏంటి అనేది మీకు తెలియకపోతే కనుక గూగుల్ని కానీ చాట్ జీపీటీని కానీ మీరు అడగండి, మీకు కేటగిరీ లిస్ట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇందులో మీకు 4 నుంచి 5 కేటగిరీస్ వరకు కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. రిలేటెడ్గా ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీది రెస్టారెంట్ అనుకోండి, ఇక్కడ మీరు రెస్టారెంట్ అని కొట్టండి. సో రెస్టారెంట్ అని కనిపిస్తుంది కదా, రెస్టారెంట్. అలాగే రెస్టారెంట్లోకి ఇంకేమేమి వస్తాయి, ఫుడ్ అని కూడా వస్తుంది కదా, ఫుడ్ అండ్ డ్రింక్, ఫుడ్ డెలివరీ సర్వీసెస్, ఫుడ్ స్టాలు, ఇలా మీకు సంబంధించిన కేటగిరీస్ అనేవి కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బయో అని కనిపిస్తుంది కదా, ఈ బయో ఆప్షనల్ అని కనిపిస్తుంది, కానీ మీరు బయో కూడా ఇవ్వండి. బయో కూడా ఇస్తేనే అప్పుడు మీ యొక్క పేజ్ హెల్త్ అనేది బాగుంటుంది అనమాట. సో పేజ్ హెల్త్ అనేది ఏంటి అనేది కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తాను. సో మీ యొక్క బయో కూడా ఇవ్వండి. బయో అంటే మీ యొక్క పర్సనల్ బయో అనేది కాదనమాట. ఇక్కడ మీరు ఏదైతే పేజ్ క్రియేట్ చేస్తున్నారో ఆ పేజ్ దేనికి, ఆ పేజ్ యొక్క బయో ఏంటి అనేది ఇక్కడ మీరు ఇవ్వాలన్నమాట. సో టెల్ పీపుల్ ఏ లిటిల్ అబౌట్ వాట్ యూ డూ అని ఇక్కడ మేము చూపిస్తుంది కదా. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో ఈ క్రియేట్ చేస్తున్న పేజ్ వచ్చేసరికి ఒక రెస్టారెంట్కి సంబంధించింది అనుకోండి. సో ఆ మీ యొక్క రెస్టారెంట్కి సంబంధించిన బయో అనేది ఇక్కడ మీరు ఇవ్వాలన్నమాట. ఇన్ కేస్ మీకు బయో రాయటం రాలేదనుకోండి, చాట్ జీపీటీని అడగండి. చాట్ జీపీటీని అడిగి అక్కడి నుంచి మీరు కాపీ పేస్ట్ అనేది ఇక్కడ చేయండి. లుక్ వైజ్గా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ మనకి కేటగిరీ కంపల్సరీగా అడుగుతుంది కాబట్టి నేను ఎగ్జాంపుల్గా రెస్టారెంట్ అని ఇస్తున్నా. సో రెస్టారెంట్ అని ఇచ్చి బయోలో మీ బయో ఆప్షనల్ కాబట్టి మీరు రాసుకోండి, నేను తర్వాత రాస్తాను. సో ఇక్కడ మీకు క్రియేట్ పేజ్ అని కనిపిస్తుంది కదా, క్రియేట్ పేజ్ మీద క్లిక్ చేస్తే కనుక మీ యొక్క పేజ్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. సో పేజ్ క్రియేట్ అయిపోయిన తర్వాత మీకు మిమ్మల్ని ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది అడగటం జరుగుతుంది అనమాట. సో కాంటాక్ట్, మీకు కనుక ఏదైనా వెబ్సైట్ ఉంటే, మీకు వెబ్సైట్ ఏమైనా ఉంటే కనుక ఆ వెబ్సైట్ యూఆర్ఎల్ అనేది ఇక్కడ మీరు ఇవ్వండి. అలాగే మీరు కనుక క్రియేటర్ అయితే కనుక, మీకు కనుక యూట్యూబ్ ఛానల్ ఉంటే కనుక యూట్యూబ్ ఛానల్ కూడా మీరు
పేజ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మన ఛానల్కి సంబంధించిన ఫేస్బుక్ పేజ్ అనేది ఒకటి ఉంది కదా, ఆ ఫేస్బుక్ పేజ్కి నేను ఏమి ఇచ్చాను, నా ఛానల్ యూఆర్ఎల్ లింక్ అనేది ఇక్కడ ఇచ్చాను అనమాట. సో అలా కూడా మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. సో అలాగే చూసుకుంటే కనుక ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ యూఎస్ కోడ్ ఉంది కదా, ఇది తీసేసి ఇండియా కోడ్ పెట్టండి. ఇండియా +1 కదా, +91. సో ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఇండియా సెలెక్ట్ చేసుకుని మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. నేను ఎంటర్ చేయట్లేదు. అలాగే మీ ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే మీ లొకేషన్ అనేది ఎంటర్ చేయండి. అడ్రస్, టౌన్, సిటీ, పోస్టల్ కోడ్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అవర్స్తో నో అవర్స్ అవైలబుల్, ఆల్వేస్ ఓపెన్ అట్ సెలెక్టెడ్ అవర్స్ అని ఉంది కదా, ఇదేంటంటే ఎవరైతే బిజినెస్ రన్ చేస్తున్నారో, షాప్ రన్ చేస్తున్నారో, ఇందాక మనం చూసుకుంటే కనుక రెస్టారెంట్ అని సెలెక్ట్ చేసాం. సో రెస్టారెంట్ అనేది టైమింగ్స్ ఉంటాయి, దానికి ఓపెనింగ్ అవర్స్ అని, క్లోజింగ్ అవర్స్ అని కొన్ని టైమింగ్స్ అనేవి ఉంటాయి. అలా మీకు కనుక ఏదైనా టైమింగ్స్ ఉంటే కనుక ఇక్కడ మీరు ఓపెన్ అట్ సెలెక్టెడ్ అవర్స్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే కనుక మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అలాగే సాటర్డే వరకు కూడా మీకు ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఓపెనింగ్ టైం ఎన్నింటికి, క్లోజింగ్ టైం ఎన్నింటికి అనేది కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీరు సేవ్ మీద క్లిక్ చేస్తే కనుక సెలెక్టెడ్ అవర్స్ అనేవి కూడా మీకు సెలెక్ట్ అయిపోతాయి. సో ఇవన్నీ కూడా ఇవ్వాలి. నేనైతే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా కాబట్టి నేను ఏమీ ఇవ్వట్లేదు. మీరు ఇవన్నీ ఇస్తేనే మీ యొక్క ఫేస్బుక్ పేజ్ అనేది హెల్తీగా కనిపిస్తుంది అనమాట. సో అలాగే ఆల్వేస్ ఓపెన్ అనుకుంటే కనుక కొన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ యొక్క హాస్పిటల్కి పేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. హాస్పిటల్ చూసుకుంటే కనుక 24 hours అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు సింపుల్గా ఆల్వేస్ ఓపెన్ అని కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో నేను ఎగ్జాంపుల్గా ఆల్వేస్ ఓపెన్ అని పెడుతున్నాను. సో ఇక్కడ మీకు చూడండి కింద పేజ్ హెల్త్ ఫెయిర్ అని కనిపిస్తుంది. సో ఇది వచ్చేసరికి మీకు కంప్లీట్గా గ్రీన్ కలర్లోకి రావాలన్నమాట. సో గ్రీన్ కలర్లోకి వస్తేనే మీ యొక్క పేజ్ అనేది బాగున్నట్టు అనమాట. సో ఇక్కడ నాకు గ్రీన్ కలర్ ఎందుకు రాలేదంటే నేను ఏమీ ఇవ్వలేదు, వెబ్సైట్ ఇవ్వలేదు, ఫోన్ నెంబర్ ఇవ్వలేదు, ఈమెయిల్ ఐడి ఇవ్వలేదు, అలాగే లొకేషన్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ నాకు గ్రీన్ కలర్లో కనిపిస్తలేదు. సో మీరు ఇవన్నీ కూడా నీట్గా అన్నీ ఇచ్చుకుంటే కనుక మీకు ఇక్కడ ఈ ఫెయిర్ అనేది ఇంకా బార్ అనేది ఇంకా కొంచెం ఎదరక అనేది వస్తుంది అనమాట. సో ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత యాడ్ ఏ ప్రొఫైల్ పిక్చర్, యాడ్ ఏ కవర్ ఫోటో అని అడుగుతుంది. ఈ రెండు కూడా మీరు కంపల్సరీగా ఇవ్వాలన్నమాట. సో ప్రొఫైల్ పిక్చరు అలాగే కవర్ ఫోటో లేని పేజ్ని జెన్యూన్ పేజ్గా కన్సిడర్ చేయరు అనమాట. సో ఖచ్చితంగా మీరు ప్రొఫైల్ పిక్చరు అలాగే కవర్ ఫోటో అనేది మీరు యాడ్ చేసుకోండి. ప్రొఫైల్ పిక్చర్ మీ యొక్క బిజినెస్ యొక్క లోగో కానివ్వండి, బ్రాండ్ లోగో కానివ్వండి ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి. అలాగే కవర్ ఫోటో కూడా మీరు యాడ్ చేసుకోండి అనమాట. ఈ రెండు కూడా మీకు ఫ్రీగా క్యాన్వాలో మీరు డిజైన్ చేసుకోవచ్చు. క్యాన్వాలోకి వెళ్ళి ఫేస్బుక్ పేజ్ లోగో అని క్లిక్ చేయండి, మీకు టెంప్లెట్స్ అనేవి వస్తాయి. ఆ టెంప్లెట్స్ని మీరు ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే సేమ్ మీ కవర్ ఫోటో కూడా ఫేస్బుక్ పేజ్ కవర్ ఫోటో మీద క్లిక్ చేయండి. సో అక్కడ మీకు టెంప్లెట్స్ వస్తాయి. ఆ టెంప్లెట్స్లోంచి మీకు నచ్చిన టెంప్లెట్ తీసుకుని దాన్ని మీకు నచ్చినట్టుగా ఎడిట్ చేసుకుని ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి. ఇక ప్రస్తుతానికి అయితే నేను యాడ్ చేయట్లేదు, సింపుల్గా నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత కనెక్ట్ వాట్సాప్ టు యువర్ పేజ్ అని అడగటం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి వాట్సాప్, ఫేస్బుక్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఈ మూడు కూడా మెటా వాళ్ళు అండర్లో పనిచేస్తాయి అన్నమాట. సో మెటా వాళ్ళు అండర్లో పనిచేస్తాయి కాబట్టి సో మీ యొక్క పేజ్కి మీ యొక్క వాట్సాప్ నెంబర్ అనేది కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మీ యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు, అది కూడా మీకు చూపిస్తాం జరుగుతుంది. సో కనెక్ట్ వాట్సాప్ టు యువర్ పేజ్ అని కనిపిస్తుంది కదా, సో దీని మీద చూసుకుంటే కనుక ఇక్కడ మన ఇండియా కోడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇండియా కోడ్ సెలెక్ట్ చేసుకుని మీ యొక్క వాట్సాప్ నెంబర్ ఏదైతే వాట్సాప్ యూజ్ చేస్తున్నారో ఆ వాట్సాప్ యూజ్ చేస్తున్న నెంబర్ మాత్రమే ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు గెట్ కోడ్ అని కనిపిస్తుంది. ఆ గెట్ కోడ్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే కనుక మీ యొక్క ఫేస్బుక్ పేజ్కి మీ యొక్క వాట్సాప్ అనేది లింక్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఎవరైనా మీకు మెసేజ్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ మీకు ఫేస్బుక్ పేజ్లో వాట్సాప్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అయిపోవడం జరుగుతుంది. సో ఆ వాట్సాప్ బటన్ మీద క్లిక్ చేసి మీకు డైరెక్ట్గా వాట్సాప్లో మీకు మెసేజ్ అనేది చేస్తారనమాట. సో ప్రస్తుతానికి నేను ఇది యాడ్ చేయట్లేదు, మీరు యాడ్ చేసుకుంటే మీ యొక్క బిజినెస్కి మీరు ఏదైనా బిజినెస్ సంబంధించిన పేజ్ క్రియేట్ చేస్తే కనుక ఈ ఆప్షన్ అనేది చాలా బ్యూటిఫుల్గా వర్క్ చేస్తుంది. సో ఇక్కడ నేను ప్రస్తుతానికి స్కిప్ అని క్లిక్ చేస్తున్నాను. చేసిన తర్వాత బిల్డ్ యువర్ పేజ్ ఆడియన్స్. మనం ఫేస్బుక్ పేజ్ ప్రొఫైల్ పేజ్ నుంచి మనకి ఏదైతే పర్సనల్ ప్రొఫైల్ ఉంటుందో ఆ పర్సనల్ ప్రొఫైల్ నుంచి పేజ్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో మనకి పర్సనల్ ప్రొఫైల్లో చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయమని అడుగుతుంది అన్నమాట. సో మనకి
కొత్తగా ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఒక పేజ్ ఉందని చాలామందికి తెలియదు కాబట్టి సో మన ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయమని అడగడం జరుగుతుంది అనమాట. సో మీరు ఇన్వైట్ చేయాలనుకుంటే ఇన్వైట్ చేయండి, లేదంటే వదిలేయండి. ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నోటిఫికేషన్స్ సంబంధించి అడగడం జరుగుతుంది. మీకు నోటిఫికేషన్స్ కావాలనుకుంటే టర్న్ ఆన్ చేయండి, లేదంటే టర్న్ ఆఫ్ చేసి ఇక్కడ మీకు డన్ అని కనిపిస్తుంది కదా, ఈ డన్ మీద క్లిక్ చేయండి. డన్ మీద క్లిక్ చేస్తే దట్స్ ఇట్, మీ యొక్క ఫేస్బుక్ పేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో చూడండి, వెల్కమ్ టు యువర్ న్యూ పేజ్ అని కనిపిస్తుంది. సో వెల్కమ్ టు యువర్ న్యూ పేజ్. సో ఇక్కడ చూసుకుంటే కనుక హౌ హెల్తీ యువర్ పేజ్ అని కనిపిస్తుంది కదా, పేజ్ హెల్త్ వచ్చేసరికి ఫేర్గా కనిపిస్తుంది అనమాట. సో ఇది మనకి ఇంకా గ్రీన్ కలర్లో రాలేదు, ఎందుకంటే నేను చాలా ఆప్షన్స్ వదిలేసాను కాబట్టి నాకు గ్రీన్ కలర్లో రాలేదనమాట. అలాగే మనం ఇక్కడ చాలా ఆప్షన్స్ స్కిప్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ పేజ్ హెల్త్ వచ్చేసరికి ఫేర్ అని కనిపిస్తుంది కదా, అదే అన్ని ఆప్షన్స్ మనం ఇచ్చి అన్ని ఆప్షన్స్ ఫిల్ చేసి పేజ్ హెల్త్ అనేది గుడ్లో ఉంటే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను మీకు మన పేజ్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో చూడండి, ఇక్కడ చూసుకుంటే కనుక పేజ్ హెల్త్ వచ్చేసరికి గుడ్, మనకి గ్రీన్ బార్ కూడా చూడండి, ప్రోగ్రెస్ బార్ ఎంత గ్రీన్గా వస్తుందో. సో ఇక్కడ చూసుకుంటే కనుక నేను అన్ని ఆప్షన్స్ ఇచ్చాను అనమాట. సో అన్ని ఆప్షన్స్ ఫిల్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు పేజ్ హెల్త్ వచ్చేసరికి గుడ్ అని చూపిస్తుంది. ఇక్కడ నేను వాట్సాప్ అకౌంట్ అనేది లింక్ చేయలేదు అనమాట. సో వాట్సాప్ అకౌంట్ లింక్ చేస్తే కనుక ఇంకా మీకు ప్రోగ్రెస్ బార్ అనేది ఇంకా కొంచెం ముందుకు అనేది వెళ్తుంది అనమాట. సో ఇందులో చూసుకుంటే కనుక మనకి ఫేస్బుక్ నా పర్సనల్ ప్రొఫైల్కి పేజ్కి ఉన్న మేజర్ డిఫరెన్స్ వచ్చేసరికి మనకి ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అనమాట. సో ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే కనుక మనకి కంప్లీట్ ఇన్సైట్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది జరుగుతుంది అనమాట. సో మనకి ఇక్కడ చూసుకుంటే కనుక పేజ్ ఓవర్ వ్యూలో చూసుకుంటే కనుక ఫాలోవర్స్ వచ్చేసరికి నా పేజ్కి 792 ఫాలోవర్స్ ఉన్నారు. సో అలాగే చూసుకుంటే కనుక నేను లాస్ట్ 28 డేస్లో ఏమీ పోస్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ నాకు 0 అని చూపిస్తుంది. మనం రెగ్యులర్గా పోస్ట్ చేస్తే కనుక ఆ పోస్ట్కి సంబంధించిన రీచ్ ఎంతమందికి రీచ్ అయింది, ఎంతమంది ఎంగేజ్ అయ్యారు అనేది కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది జరుగుతుంది అనమాట. అలాగే న్యూ పేజ్ లైక్స్ మనకు లాస్ట్ 28 డేస్లో ఎంతమంది లైక్ చేశారు అనేది కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది జరుగుతుంది. సో అంటే ఇక్కడ మనకి 3 మెంబర్స్ అనేది లైక్ చేయడం జరిగింది. సో అలాగే చూసుకుంటే కనుక రీచ్ ఇక్కడ మనకి లాస్ట్ ఏదైతే పోస్ట్ అప్డేట్ చేసామో ఆ పోస్ట్ అప్డేట్ చేసిన దాన్ని కూడా మనకి చూపిస్తుంది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి యువర్ పేజ్ అని కనిపిస్తుంది కదా, యువర్ పేజ్లోకి వెళ్ళండి. యువర్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు చూడండి పేజ్ ఓవర్ వ్యూ అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక మనం పెట్టిన పోస్టులని ఎంతమందికి రీచ్ అయినాయి, ఆ రీచ్ అయిన ముందు ఎంతమంది ఎంగేజ్ అయ్యారు, ఎన్ని లైక్స్ వచ్చినాయి, ఎన్ని పేజ్ లైక్స్ అనమాట, పోస్ట్ లైక్స్ కాదు పేజ్ లైక్స్, మన పేజ్ని ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది కొత్త ఫాలోవర్స్ వచ్చారు అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది జరుగుతుంది అనమాట. సో అలాగే ఇంటరాక్షన్స్ చూసుకుంటే కనుక రియాక్షన్స్, కామెంట్స్, షేర్స్, ఫోటో వ్యూస్, మనం ఏదైనా లింక్స్ ఇస్తే కనుక ఆ లింక్స్ ఎంతమంది క్లిక్ చేశారు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది జరుగుతుంది. నేను లాస్ట్ 28 డేస్ నుంచి ఈ పేజ్లో ఎటువంటి యాక్టివిటీ అనేది చేయలేదు కాబట్టి ఇక్కడ నాకు ఏమి చూపిస్తాం జరుగుతుంది. సో మీకు కనుక రెగ్యులర్ యాక్టివిటీ ఉంటే కనుక ఇవన్నీ కూడా మీకు నెంబర్స్ అనేవి చూపిస్తుంది జరుగుతుంది అనమాట. అలాగే చూసుకుంటే కనుక ఆడియన్స్లోకి వెళ్తే కనుక చూడండి మీకు ఆడియన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తుంది జరుగుతుంది అనమాట. సో మన పేజ్లో చూసుకుంటే కనుక మెన్ వచ్చేసరికి 75.40% లైక్ చేయడం జరిగింది. అలాగే ఉమెన్ వచ్చేసరికి 24.60% మెంబర్స్ లైక్ చేయడం జరిగింది అనమాట. అలాగే మీకు లొకేషన్స్ కూడా చూపిస్తుంది జరుగుతుంది అనమాట. సో ఢిల్లీ, హైదరాబాద్, అలాగే కోల్కతా, ఇలా మనకి సీమోర్ మీద క్లిక్ చేస్తే కనుక ఇంకా మనకి లొకేషన్స్ అనేవి చూపిస్తుంది జరుగుతుంది. అలాగే కంట్రీ వైజ్లో చూడాలనుకుంటే కనుక ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇలా మీకు చూపిస్తుంది జరుగుతుంది అనమాట. సో ఇలా మీకు కంప్లీట్ డాష్ బోర్డ్ అనాలిసిస్ అనేవి మీకు పేజ్లో కనిపిస్తుంది అనమాట. సో మనకి పర్సనల్ ప్రొఫైల్లో మనకి డాష్ బోర్డ్ అనేది ఉండదు. సో మనకి ఒక బ్రాండ్ బిల్డ్ చేయాలి, ఆ బ్రాండ్ మనం అనలైజ్ చేయాలి, ఎంతమందికి రీచ్ అవుతుంది, అలాగే ఆ బ్రాండ్ మనం అడ్వర్టైజ్ చేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలనుకుంటే కనుక మనకి కంపల్సరీగా ఫేస్బుక్ పేజ్ అనేది ఉండాలి. సో పర్సనల్ ప్రొఫైల్ పేజ్ వల్ల మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు. సో పేజ్ ఉంటే కనుక మనకి ఇన్ని రకాల ఆప్షన్స్ అనేవి ఉంటుందన్నమాట. సో ఇంకా మనకి లింక్ అకౌంట్స్ మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ చూడండి మనకి మనం వాట్సాప్ అనేది కనెక్ట్ చేసుకోలేదన్నమాట. సో వాట్సాప్ కనెక్ట్ చేసుకోవాలనుకుంటే కనుక వాట్సాప్ కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ చేసుకోవాలనుకుంటే కనుక ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ అనేది కనెక్ట్ చేస్తాను చూడండి. మన ఛానల్ సంబంధించిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది కదా, లెన్స్ స్మార్ట్ అఫీషియల్ అనేది, నేను ఆల్రెడీ అది కనెక్ట్ చేస్తాను అనమాట. సో కనెక్ట్ చేస్తాను కాబట్టి ఇక్కడ నాకు వ్యూ అని కనిపిస్తుంది. వాట్సాప్ అనేది నేను కనెక్ట్ చేయలేదు కాబట్టి నాట్ కనెక్టెడ్ అని చూపిస్తుంది. ఇన్ కేస్ నేను ఇన్స్టాగ్రామ్ కూడా కనెక్ట్ చేయలేదు అనుకోండి, నాకు కనెక్ట్ టు ఇన్స్టాగ్రామ్ అని కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు మీ యొక్క పేజ్ని ఇన్స్టాగ్రామ్కి అలాగే వాట్సాప్ కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు.
సో అలాగే పేజ్ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక మళ్ళీ మీకు పేజ్ డీటెయిల్స్కి సంబంధించిన అన్నీ కూడా చూపిస్తుంది జరుగుతుంది. ఇందాక పేజ్లో మనం ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఇవ్వలేదు కదా. సో ఇక్కడ మనకు చూసుకుంటే కనుక సో కాంటాక్ట్ అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్లో మీ యొక్క కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తుంది. మీరు కనుక ఏమి ఇవ్వకపోతే ఇక్కడ మీకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే మీరు ఏవైతే పోస్ట్ చేస్తారో ఆ పోస్ట్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు పోస్ట్ సెక్షన్లో కనిపిస్తాయి. చూడండి, మీరు వీడియోస్ ఫొటోస్ ఏవైతే పెడుతున్నారో ఇవన్నీ కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ నేను పెట్టిన ఫొటోస్ అలాగే నేను ఇచ్చిన లింక్స్ ఇవన్నీ కూడా చూపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది జరుగుతుంది అనమాట. అలాగే మనల్ని ఎవరైనా మెన్షన్ చేస్తే అది మెన్షన్ దాంట్లో కనిపిస్తుంది. అలాగే అబౌట్ సెక్షన్లో చూసుకుంటే కనుక మన అబౌట్ అనేది కనిపిస్తుంది. ఫాలోవర్స్ చూసుకుంటే కనుక మన పేజ్ని ఎవరెవరు ఫాలో అవుతున్నారు అనేది కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది జరుగుతుంది అనమాట. సో ప్రస్తుతానికి మన దగ్గర నియర్ టు 800 పీపుల్ లైక్ చేస్తున్నారు కాబట్టి సో ఇక్కడ మనకి చూపిస్తుంది జరుగుతుంది అనమాట. అలాగే ఫొటోస్ మనం పెట్టిన ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది జరుగుతుంది. అలాగే మోర్లోకి వెళ్తే కనుక ఇంకా మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది అన్నమాట. సో మనం ఏదైనా వీడియోస్ పెడితే వీడియోస్ కనిపిస్తాయి, మనం ఏదైనా లైవ్ స్ట్రీమ్స్ చేస్తే లైవ్ స్ట్రీమ్స్, అలాగే మనం ఏదైనా గ్రూప్స్లో యాడ్ అయితే కనుక గ్రూప్స్, ఈవెంట్స్, మ్యూజిక్స్, సెట్టింగ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఒక ప్రొఫెషనల్ ఫేస్బుక్ పేజ్ అనేది మీకు చూపిస్తుంది జరుగుతుంది. అలాగే మీ యొక్క పేజ్ని మీరు వెరిఫై కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు మెటా వెరిఫైడ్ అని కనిపిస్తుంది కదా, ఈ మెటా వెరిఫైడ్ మీద క్లిక్ చేసి మీ యొక్క పేజ్ని కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, ఆ డీటెయిల్స్ అనేవి మీరు ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత సమ్ అమౌంట్ కూడా వీళ్ళు కలెక్ట్ చేయడం జరుగుతుంది. అమౌంట్ కలెక్ట్ చేసిన తర్వాత మీకు ఈ యొక్క పేజ్ అనేది వెరిఫై అవుతుంది అనమాట. ప్రజెంట్ ఇదైతే అవైలబుల్గా లేదు, అలాగే నా పేజ్కి కూడా అంత రీచ్ లేదు కాబట్టి నా పేజ్ అనేది వెరిఫై కాకపోవచ్చు. మీకు కనుక మంచి రీచ్ ఉండి రెగ్యులర్గా మీకు మంచి ఫాలోవర్స్ ఉంటే కనుక మీ పేజ్ అనేది కూడా మీకు వెరిఫై అవుతుంది అన్నమాట. వెరిఫై అయితే కనుక మీ పేజ్ పక్కన ఇక్కడ మీకు బ్లూ కలర్లో టిక్ మార్క్ అనేది వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా, ఈ విధంగా మీరు ఎఫ్బీలో ఒక ప్రొఫెషనల్ బిజినెస్ లేదంటే బ్రాండ్ పేజ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఫేస్బుక్ ప్రొఫెషనల్ పేజ్ని ఎలా క్రియేట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక చూసి వెళ్ళిపోకుండా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్టయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.